బిగ్ బాస్ హౌస్లో ఎవరి గోల వాళ్ళదే అన్నట్టు ఒక సైడ్ ఏమో ఫ్రాంక్ గోల, ఇంకొక సైడ్ ఏమో కర్రీ గోల. కానీ గోల్లో మాత్రము ఎవరు మెయిన్గా ఉన్నారంటే మాధురి గారు మెయిన్గా ఉన్నారనిపిస్తుంది. ఎవరి గోల వాళ్ళదో. ఏం జరిగిందిరా స్వామి అంటే కూర ఎక్కువ వేసుకుందంట. ఫుడ్ మేనేజర్ వచ్చి నాకు కూర ఎందుకు ఎక్కువ వేసుకున్నావు, నాకు చెప్పి వేసుకోవాలి కదా అని అడిగింది. ఆమె అయితే నువ్వే నాతో మాట్లాడడం ఇష్టం లేనప్పుడు నేను అడుగుతాను అని చెప్పి మాధురి గారు అన్నారు. దానికి దివ్య గారు ఉండి నీతో మాట్లాడడం ఇష్టం లేదు, నీతో బాండ్ పెట్టుకోవడం ఇష్టం లేదు అని చెప్పి దివ్య అనింది. దానికి మాధురి గారు ఉండేసి అన్నారు బాండ్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే నానా 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 అని చెప్పి నేనేం పోవట్లేదు అని చెప్పి అన్నారు. ఎవరు అంటున్నారు నాన్న నాన్న అని చెప్పి పైకి పోయారు. ఈ అమ్మో నన్ను కొట్టేస్తుంది ఏమో అని చెప్పి దివ్య 2 అడుగులు వెనక్కేసింది. అంతలోపల భరణి వచ్చాడు. పిల్లి కొట్టుకొని నన్ను ఎందుకురా మధ్యలో లాగుతారు అన్నట్టు ఆయన అట్ట చూస్తున్నాడు. రాళ్ళ దగ్గరికి అట్ట చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నాకు వద్దు, నేను వండను, నేను ఫుడ్ మేనేజర్ చేంజ్ చేస్తేనే వండుతాను, లేకపోతే అసలు అన్నమే వండను అని చెప్పి కూర్చున్నారు. ఈ గొడవ కాన్సెప్ట్ మాత్రం అదిరింది. బిగ్ బాస్ హౌస్లో ఎవరి గోల వాళ్ళదిలో ఫ్రాంక్ గోల. మేమైతే అసలు వాయమ్మో నాకైతే వీడియో వచ్చేసింది, వీడియో పెట్టేద్దాం, ఏంది మాధురి గారి గురించి బ్యాడ్గా చెప్పేద్దామా ఏంది అని చెప్పి నేనైతే ఇట్లా కళ్ళు కాయలు కాచేటట్టు చూస్తూ ఉన్నాను. తీరా చూస్తే అది ఫ్రాంక్ అని తెలిసింది. ఆ గోల ఏంది అంటే ఆమె స్టిక్కర్లు సంజన ఎక్కడో పడేసింది అన్నట్టు. కానీ ఆ ఫ్రాంక్లో కూడా నిజాలు అడిగేసింది మాధురి గారు అనిపించింది. ఏంటంటే నువ్వేమో దొంగవి, నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఏం చేసావు, గుడ్లు దొంగతనం చేసావు, కూల్ డ్రింక్ తాగుతున్నావు, అక్కడ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు, ఇదే నువ్వు చేసేది అని చెప్పి అడిగేసింది. అది ఫ్రాంక్ అంట. నా బొట్టు బిళ్ళని నాకు తెచ్చి అంటే సంజనా గారు నువ్వేమన్నా బిగ్ బాస్ అంటావు, నేను ఇక్కడ బిగ్ బాస్ రే అని చెప్పనింది. అట్లాగా ఫ్రాంక్ అయితే సాగింది.